హాయ్ ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పెను మార్పులు చేసే విధంగా అడుగులు వేస్తుంది. అయితే దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీ. 6 గ్రూపులుగా ఉద్యోగాల విభజన. మొత్తం ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను ఒక 6 గ్రూపులుగా విభజించే యోచనలో ప్రభుత్వం. నిపుణుల కమిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి అందజేత. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలో చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయబోతుంది. ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని, వివిధ శాఖల్లో ఖాళీ వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది. అయితే నిపుణుల కమిటీ ఏమని చెప్తుంది అంటే ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేదు. వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు ఈ ఆర్థిక శాఖ వ్యవస్థకు అందే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదించబోతుందన్నమాట. యూపీఎస్సీ తరహాలో కమిషన్ సభ్యులు నియామకాలను ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించాలని సూచిస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణపై గతేడాది జూలై 31న వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చైర్మన్గా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక, న్యాయశాఖ, ఏపీపీఎస్సీ కార్యదర్శులు జానకి, సునీత, ప్రదీప్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. వీరు యూపీఎస్సీతో పాటు రాజస్థాన్, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కార్యకలాపాలను పరిశీలించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అయితే గతేడాది జూలై 31న 10 మంది అధికారులతో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్ గా రాజశేఖర్ అండ్ అలానే కన్వీనర్ గా పోలా భాస్కర్ ని నియమించి వివిధ రాష్ట్రాల యొక్క విద్యా వ్యవస్థకు సంబంధించి యూపీపీఎస్సీతో పాటు అనేక కమిషన్లు పరిశీలించి ఆ కమిటీ సభ్యులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అయితే వారు ఆ నివేదికలో ఈ విధంగా ప్రతిపాదనలు పొందుపరిచారు. ఇవి ప్రతిపాదనలు: ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ, సివిల్ సర్వీసెస్ బి, స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలి. అయితే ఈ కమిటీ యొక్క మొదటి ప్రతిపాదన ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలను వివిధ విభాగాలుగా విభజించాలని చెప్తుంది. ఏ విధంగా అంటే సివిల్ సర్వీసెస్ ఏ మరియు సివిల్ సర్వీసెస్ బి, స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలని చెప్పి ఈ కమిటీ ప్రతిపాదన. ఉమ్మడి రాష్ట్రంలో 1995 డిసెంబర్ 14న ఇచ్చిన జీవో 275లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అని ఉన్న నిబంధనను తొలగించాలి. సో ఈ కమిటీ యొక్క మరొక ప్రతిపాదన ఏంటి అంటే 1995 డిసెంబర్ 14న ఇచ్చినటువంటి జీవో 275లో ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయాలన్నా తప్పనిసరిగా ఆర్థిక శాఖ యొక్క ఆమోదం పొందాలి. అయితే ఈ కమిటీ వాళ్ళు ఈ నిబంధనను తొలగించాలని చెప్పి ప్రతిపాదించబోతున్నారు. అలానే ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి. ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్తో తయారు చేసే వెబ్ పోర్టల్ ద్వారా ఏపీపీఎస్సీకి అందాలి. డైరెక్ట్ క్యారీ ఫార్వర్డ్ ఆన్ ఫీల్డ్ విధానంలో ఖాళీలు, ఇతర వివరాలను సంబంధిత శాఖలు నిర్దేశిత నమూనాతో పంపించాలి. సో ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ద్వారానే జరగాలని చెప్పి వీళ్ళ యొక్క ప్రతిపాదనలో పొందుపరచబోతున్నారు. అయితే ఈ ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా తెలుసుకోవడం కోసం ఒక సాఫ్ట్వేర్తో తయారు చేసినటువంటి వెబ్ పోర్టల్ని వీళ్ళు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అన్నమాట. క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాలను ఏటా మార్చి 31 నుంచి ఏప్రిల్ 30లోగా సంబంధిత కార్యదర్శులకు పంపాలి. కార్యదర్శులు మే 1 నుంచి జూలై 31లోగా ఆమోదం తెలపాలి. ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15లోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా చర్చించారు. అయితే ప్రతి శాఖలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన వివరాలను ప్రతి సంవత్సరం మార్చి 31 నుంచి ఏప్రిల్ 30లోగా సంబంధిత కార్యదర్శులకు పంపాలన్నమాట. అలా వచ్చినటువంటి ఖాళీలకు సంబంధించి కార్యదర్శులు మే 1 నుంచి జూలై 31లోగా వాళ్ళు ఆమోదం తెలపాలి.
ఆమోదం తెలిపిన తర్వాత ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15లోగా ఏపీపీఎస్సీ వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి. ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్లో మాదిరిగా అక్కడికక్కడే మార్కులు స్క్రీన్పై తెలిపే విధానాన్ని అనుసరించాలి. వీరి ప్రతిపాదనలో మరి ఒక ప్రతిపాదన ఏంటంటే, రాజస్థాన్లో మాదిరిగానే మార్కులు అక్కడికక్కడే ఎగ్జామ్ అయిన వెంటనే స్క్రీన్పై తెలిపే విధానాన్ని అనుసరించాలని చెప్పి వీళ్ళు ప్రతిపాదించబోతున్నారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాబ్ క్యాలెండర్ విధానం అమల్లో లేదు. పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేస్తున్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండానే ఆ ఖాళీల వివరాలు కమిషన్కు వెళ్తున్నాయి. అయితే కేరళ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసినట్లయితే అక్కడ జాబ్ క్యాలెండర్ విధానం అమల్లో లేనప్పటికీ పోస్టులు ఏమైనా ఖాళీ అయిన వెంటనే వారు భర్తీ చేస్తున్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ ఖాళీల వివరాలు అనేవి కమిషన్కి వెళ్తున్నాయట. కమిషన్ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అడిషనల్ డైరెక్టర్ హోదాలోని అధికారితో పర్యవేక్షించాలి. ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దు. ఈ కమిషనర్ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక అడిషనల్ డైరెక్టర్ హోదాలోని అధికారితో పర్యవేక్షించే విధంగా వీళ్ళు ప్రతిపాదించబోతున్నారు. అయితే ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దని చెప్పి వీళ్ళ యొక్క ప్రతిపాదన. ఉద్యోగార్థులు చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతున్నాయి. ఏపీపీఎస్సీ కార్యాలయానికి జమ అయ్యేలా నిబంధన మార్చాలి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకున్నా ఆ చెల్లించినటువంటి ఫీజు అనేది ప్రభుత్వ ఖాతాలోకి చేరేది. అయితే వీళ్ళ ప్రతిపాదనలో ఫీజు యొక్క డబ్బులు ఏపీపీఎస్సీ యొక్క ఖాతాలో జమ అయ్యే విధంగా నిబంధన మార్పు చేయాలని చెప్పి వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. ఉద్యోగార్థులు చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతున్నాయి. యూపీఎస్సీలో మాదిరిగా కమిషన్లో నియమించే సభ్యులకు ఉత్తమ విద్యార్హతలు ఉండాలి. చైర్మన్, సభ్యులు వివిధ రంగాలలో నిష్ణాతులై ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. చైర్మన్, సభ్యులు నియామకాలకు సెర్చ్ కమిటీలు వేయాలి. దీనిలో యూపీఎస్సీకి చెందిన వారిని కూడా సభ్యులుగా చేర్చాలి. అయితే ఈ ఏపీపీఎస్సీకి సంబంధించి చైర్మన్ను మరియు సభ్యులను ఎన్నుకోవడంలో వారి యొక్క ఉత్తమ విద్యార్హతలు ఉండాలని చెప్పేసి వీళ్ళ ప్రతిపాదనలో పొందుపరిచారు. వాళ్ళలో కొద్దిమందిని యూపీఎస్సీ సభ్యులను కూడా తీసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. వ్యాసరూప ప్రశ్నలను ఒక్కో నిపుణుడి నుంచి 1 లేదా 2 మాత్రమే తయారు చేయాలి. ఏపీపీఎస్సీ పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ కేసులు పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలి. ఏపీపీఎస్సీ యొక్క పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ కేసుల పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలని చెప్పేసి వీళ్ళ ప్రతిపాదనలో పొందుపరిచారనమాట. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీని చేసే విధంగా ముందుకి అడుగులు వేస్తుంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేయండి.